నమస్తే అండి. మొట్టమొదటిగా గ్రామ భారతి మూలం సంత గ్రూప్ అందరికీ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు శ్రీదేవి ఉప్పలపాటి. నా ప్రోడక్ట్ బ్రాండ్ నేమ్ వచ్చేసి గ్రానీస్ గోర్మే. ఇదేంటంటే గ్రానీస్ గోర్మే అని ఎందుకు పెట్టానంటే, పాత పద్ధతిలో అంటే ఇక్కడ చూపించినట్టుగా రోట్లో దంపిన కారమే అమ్ముతాను. న్యాచురల్గానే పండిస్తాము అండ్ ప్రాసెసింగ్ కూడా న్యాచురల్గా అవుతుంది. సన్ డ్రై చేస్తాము. డ్రయర్స్ సపరేట్గా ఎలక్ట్రిఫైయింగ్ చేయటము అలాంటిది ఉండదు. ఎండలోనే దాన్ని ఎండబెట్టి ఆ తర్వాత తొడిమలు తీసేసి పట్టించిన కారం అనమాట. అది కూడా రోట్లో దంపింది. దానివల్ల ఏంటంటే మిరపకాయకు ఉన్న వాల్యూ తగ్గకుండా ఉంటుంది. సంవత్సరం పొడుగుతా మనం అదే కారం వాడతాము, ఒక్కసారి వచ్చిన పంట. అందుకని ఆ సంవత్సరం అంతా అది నిలవ ఉండాలి అంటే ఎంత ఫ్రెష్గా ఉంటే అంత మంచిది, ఆరోగ్యానికి మంచిది. అది స్టోరేజ్ ఉన్నా కూడా దానిలో ఉన్న వాల్యూస్ పాడవవు. మనకి యాక్చువల్గా మిరపకాయలో కారం అనే అనుకుంటాం, కానీ దాంట్లో కూడా మన ఆరోగ్యానికి కావాల్సిన ఇవి చాలా ఉంటాయండి. సైంటిఫిక్గా రీసెంట్గా ప్రూవ్ అయింది ఏంటంటే, ఈవెన్ క్యాన్సర్కి కూడా ఎండు మిరపకాయ కారం చాలా మేలు చేస్తుంది, క్యాన్సర్ రాకుండా చేస్తుంది. మన బాడీలో క్యాన్సర్ కణాలు పెరిగేటప్పుడు వాటిని ఎక్కువ పెరగకుండా చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ ఇన్ అ వే అది ప్రికాషన్ మనకి, మిగతా వాటితో పాటు అనమాట. ఓన్లీ కారమే కాదు, దీంతో పాటు నా దగ్గర స్పెషల్గా ఉండేది నేతి నల్ల కారము. ఈ నేతి నల్ల కారం ఏంటంటే, నల్ల మినుములు తర్వాత ఆవు నెయ్యి కలిపి చేయటం వల్ల ఏంటంటే మనకి బ్యాక్ స్ట్రెంగ్త్, పిల్లలకి ఇది కారం ఎక్కువ ఉండదు, స్పైసీగా ఉండదు, టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, కానీ కారం ఉండదు. సో చిన్నపిల్లలు కూడా ఇడ్లీలోకి దోశలోకి చాలా సులువుగా తినేసేయచ్చు. పొద్దున్నే మనం హడావుడిగా ఏది చేసుకోవాలి అని చూసుకోక్కర్లేదు. తర్వాత కరివేపాకు కారము, ఇలాగే మునగాకు కారము, అవిసె గింజల కారము, ఇవన్నీ ఉన్నాయండి. దీంతో పాటుగా నేను గరం మసాలా చేస్తున్నాను. గరం మసాలాలో 8 రకాల దినుసులు వస్తాయి. ఇది కూడా అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత కూర కారము, కారం, పచ్చికారంలో కూడా రకరకాలుగా ఉన్నాయి. మీడియం కారం ఒకటి, ఎక్కువ కారం ఉండేది ఒకటి, అలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎందుకు అంటే, యాక్చువల్గా కారంలో స్పైసెస్ ఎలా వస్తాయంటే మిరపకాయని బట్టి అండి. ఇప్పుడు ఇది చూస్తున్నారు, ఇది కంప్లీట్గా ముడతలు వచ్చేస్తుంది. ఇదొక కాయ, ఇదొక రకం కాయ. తర్వాత ఇది ప్లెయిన్గా ఉంటుంది, ఇదో కాయ. చాలామందికి బళ్ళారి కారము ఇవన్నీ తెలిసి ఉంటాయి, బడిగ మిరపకాయలు అంటారు, బాడిగా అంటారు. ఇవి రకరకాలుగా మిరపకాయను బట్టి కారం వస్తుంది, మిరపకాయను బట్టి రంగు కానీ టేస్ట్ కానీ వస్తుంది. సో నేను మీకు ఎలా కారం కావాలో ఆ మిరపకాయ వాడతాను, అంతేకాని 2-3 రకాలుగా కలపను. కలిపితే మీకు స్టోరేజ్ ఉండదు, తర్వాత అది కొంచెం టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది, ఫ్లేవర్. సో అలా కలపకుండా ప్యూర్గా ఇస్తానండి. ప్యూర్లీ అండ్ న్యాచురల్లీ ప్రాసెస్డ్ కారం పొళ్ళు. ఇలాగే కూర కారం కూడా ఉంది, కర్రీ మసాలా. సో మీకు ఇంకేదైనా కావాలన్నా కూడా నాకు ఆర్డర్ పెట్టచ్చు. నా పేరు శ్రీదేవి ఉప్పలపాటి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9849382709 అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను హైదరాబాద్లోనే ఉంటాను, కానీ ఇవన్నీ నేను గుంటూరు నుంచి తీసుకొస్తానండి. కారమును కొన్ని దినుసులు గుంటూరు నుంచి తెస్తాను, కొన్ని ఇక్కడే ప్రొక్యూర్ చేస్తాను. నా ఉద్దేశం వల్ల న్యాచురల్గా చేసినవి ఇవ్వడమే జనాలకి. ఎందుకంటే కల్తీ లేకుండా అందరూ ఆర్గానిక్ ఫుడ్ అవైలబిలిటీ కూడా ఉండట్లేదు. సో దానివల్ల ఆర్గానిక్ చేయలేకపోయినా కనీసం న్యాచురల్లీ ప్రాసెస్డ్ అందించాలని నా ప్రయత్నం. థ్యాంక్ యూ అండి.